अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले के सदाशिवपेट मंडल के नेजपुरम गांव में भू भारती प्रोग्राम का इनेकाद किया गया। इस प्रोग्राम के मेहमान खसूसी में TGISC चेयरमैन निर्मला जग्गारेड्डी, CDC चेयरमैन गडेला राम रेड्डी, मंडल सदर साधना पाटिल, मार्केट कमेटी के चेयरमैन शिव कुमार, वाइस चेयरमैन कंडी कृष्णा, MRO सरस्वती, सरपंच श्रीनिवास रेड्डी, MPTC मधुसूदन रेड्डी, पंचायत सेक्रेटरी, अवामी नुमाइंदों और गांव वालों ने शिरकत की। నా పేరు సరస్వతి, తహసీల్దార్ సదాశివపేట్. సదాశివపేట్ మండలంలో 30 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 3వ తేదీ జూన్ నుండి 20వ తేదీ వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతున్నాయి. రోజు 2 టీములు, ఒకటి తహసీల్దార్ అధ్యక్షతన, రెండవది డిప్యూటీ తహసీల్దార్ అధ్యక్షతన 2 టీములు గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళ రెవెన్యూ సమస్యలు ఏమున్నాయో అక్కడ అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఈ రోజు వరకు 27 గ్రామాలు పూర్తయినాయి. ఆ 27 గ్రామాలలో సుమారుగా మనకి 800 వరకు దరఖాస్తులు రావడం జరిగింది. రేపటితో సదాశివపేట్ మండలంలో రెవెన్యూ సదస్సులు ముగుస్తున్నాయి. రెవెన్యూ సదస్సులు ముగిసినా కూడా ఇంకేమన్నా అర్జీలు ఉన్నా కూడా మండలంలో అప్లికేషన్స్ ఇవ్వచ్చు. ఈ రెవెన్యూ అప్లికేషన్స్ అన్నీ కూడా 20వ తేదీ తర్వాత ప్రతి గ్రామంలోకి మళ్ళీ రెవెన్యూ టీం వెళ్ళి వాళ్ళ అనుభవము అట్లాగే రికార్డులు అన్నీ చూసిన తర్వాత పరిష్కరించబడుతుంది. ఇప్పటివరకు మనకి మండలంలో సుమారుగా 800 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈరోజు ఇక్కడ నిజాంపూర్ గ్రామంలో దాదాపు 60 అప్లికేషన్స్ వచ్చాయి ఇప్పటివరకు. 20వ తేదీ తర్వాత పరిష్కారం జరుగుతుంది. ప్రతి ఒక్కరి భూమిలోకి వెళ్ళి అనుభవంలో ఉన్నారా లేదా, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, కోర్టు కేసులు ఉన్నాయా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకి 20వ తేదీ తర్వాత 30 నుంచి 45 రోజుల్లోపు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఈరోజు మన నిజాంపూర్ గ్రామానికి TGIC చైర్మన్ నిర్మలా మేడం గారు విజిట్ చేయడం జరిగింది. కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా MRO గారు, అలాగే మిగతా సిబ్బంది, CDC చైర్మన్ రామరెడ్డి గారు, ఆత్మకల్పి చైర్మన్ ప్రభు గారు, మార్కెట్ చైర్మన్ కుమార్ గారు, వైస్ చైర్మన్ కృష్ణ గారు, అలాగే ఎక్స్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరి సంజయ్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే డైరెక్టర్స్, మార్కెట్ చైర్మన్ డైరెక్టర్స్, మరి ఇక్కడ ఇచ్చేసిన గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన నమస్కరిస్తూ, మున్సిపల్ చైర్మన్ సర్పంచ్కి, అలాగే పత్రికా విలేకరులకి నమస్కరిస్తూ, ముఖ్యంగా దీని ఉద్దేశం అందరికి అర్థమై ఉంటుంది. ఇప్పటికే అప్లికేషన్స్ రావడం జరిగింది, ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ప్రతి అప్లికేషన్ ఇచ్చింది అంటే మరి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డాయో అనేది మనకు అర్థమవుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఒక కమిటీని వేసి, ఇప్పుడేదో మన ఒక ఊర్లోనే 45 వచ్చినాయి, ఇప్పటి మళ్ళీ అప్పటి వరకు మరి ఇంకా కూడా 10 వరకు కూడా రావచ్చు. రాష్ట్రం అంతా కూడా దీన్ని అవగాహన చేసుకొని అనుభవజ్ఞులైన ప్రతి ఒక్కరిని కూడా ఆ కమిటీలో చేర్చి ఒక్కొక్క సమస్యను ఎట్లా నివారించాలి, గత ప్రభుత్వం చేసి అంతకుముందు కూడా తప్పులు జరిగి ఉన్నాయి. మరి ఈ తప్పులను సవరించాలంటే ఏ సిస్టంగా పోవాలి, మరి వాళ్ళకు భూమి ఉన్న వ్యవసాయదారునికి ఏ విధంగా న్యాయం చేయాలని కమిటీ మెంబర్లు ఆలోచన చేసి ప్రతి సమస్యకు మార్గం అనేది తీసుకురావడం జరిగింది. మీకు తెలుసు సమస్యలు, ఈ ఊళ్ళో ఎంతమంది సమస్యలు మీ అందరికీ తెలుసు. ఒకరు ఏమైందంటే ఇనాభూమి ఉంటుంది, అది మనకు పట్ట కావాలని కొంతమంది భూమి అమ్ముకొని మరి ఆ భూమి సమస్యలు కూడా రావడం జరిగింది. అమ్మిన భూమి కూడా సమస్యలు, కొన్నలకు సమస్యలు, అమ్మినలకు సమస్యలు, ఇలా రకరకాల సమస్యలు. కలెక్టర్ కలవాలి, MRO కలవాలి అని
అప్లికేషన్ పట్టుకొని తిరిగి కూడా మనకు సమాధానం దొరకలేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదు, ఏమి చేయాలనేది కూడా అధికారులకు చెప్పలేదు కాబట్టి అధికారులు కూడా ఏం చేయలేకపోయింది. ఎన్నిసార్లు వచ్చినా చూస్తామనో, లేకపోతే పై అధికారి దగ్గరకు పోమనో, ఆ పై అధికారి దగ్గరకు పోతే కోర్టు పోమనో చెప్పింది కానీ సమస్యలు మాత్రం మరి తీర్చే పరిస్థితుల్లో గత ప్రభుత్వం లేకుండే. దరఖాస్తులు అధికారులే మన ఊరికి వచ్చింది. ఎప్పుడైనా అధికారులు 10 ఏళ్ళలో వచ్చిందా, మీ సమస్య ఇది తీరుస్తామని అడిగి ఎప్పుడైనా వచ్చిందా వచ్చిందా మిమ్మల్ని సమస్య ఉంటే మేము తీరుస్తామని అధికారులు వచ్చిందా రాలేదు. మనం పోతే దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో పని ఉన్నామని చెప్పి మరి వాళ్ళు చేయలేరు కాబట్టి, చేసే సత్తా వాళ్ళకి లేదు కాబట్టి, చేసే వాళ్ళకు అధికారం లేదు కాబట్టి తప్పించుకొని తిరిగింది. కానీ మన బాధ, మన గోస ఎవరు చెప్పుకున్నాం లేదంటే సభనుకున్నాం. కానీ ఇప్పుడు అట్లా కాదు. ప్రభుత్వమే దిగొచ్చి మీకున్న సమస్య తీరుస్తాం, మీ భూమికి హక్కు కల్పిస్తాం. నిజంగా మీ పేపర్ కరెక్ట్ గా ఉంటే తప్పకుండా అధికారులు మీకు సవరించి మళ్ళా కొత్త పాస్బుక్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వము, మన ప్రభుత్వము. ఎన్ని చేసినా ఎన్ని పైసలు పెట్టుకున్నా చేతగానే లేదు మనకు. మనము దానికోసం కొంతమంది ప్రాణాలు కూడా తీసుకున్నారు. గుండె వాళ్ళకి అయ్యో మరి నేనున్నానని వ్యవసాయదారులకు ధైర్యం ఇస్తూ ముందుకు వచ్చి మీ సమస్య తీర్చడానికి అధికారులే మన ఊరికి పంపిందంటే మనం మరి ఆలోచన చేయాలి. ఇలాంటి ప్రభుత్వం ఉంటే మరి మనం కూడా మరి సుభస్తంగా ఉంటాము. మనం ఆదుకుంటే మన ధైర్యం ఇచ్చే ప్రభుత్వం కావాలి. కానీ మనం దోచుకునే దొంగలాగా రాత్రి పగలు తినే ప్రభుత్వాన్ని మనం తల్లి కొట్టినందుకు ఈ అవకాశం మనకు వచ్చింది. మరి ఏ సమస్య ఉన్నా నెల రోజులు కొన్ని సమస్యలు నెరవేరుస్తారు మన ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్. ఇంకా కొన్ని సమస్యలు 2 నెలల్లో, ఇంకా కూడా ఇదిగా ఉన్న సమస్యలు 3 నెలలు టైం తీసుకుంటుంది. ఈ 3 నెలల్లో అందరి సమస్యలు నెరవేర్చడానికి మన ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. ఇదే రంగం మన ప్రభుత్వం చూపిస్తుంది. మీరు ఎవరు కూడా ఉండవలసిన అవసరం లేదు, ఎవరి దగ్గర పోనవసరం లేదు, ఎవరిని బతిలాడ అవసరం లేదు. ప్రభుత్వమే దిగొచ్చింది. ఈ పాలన ప్రజా పాలన. ఈ ప్రభుత్వమే ప్రజల కోసం ఉన్న ప్రభుత్వము, మన కోసం మనం చేసుకునే ప్రభుత్వం అని మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమవుతుంది, ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మరి చక్కటి మన సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం. దయచేసి మీరందరూ కూడా ఇది కొలత కూడా ఎంఆర్ఓ వాళ్ళని చేస్తారు. కొలతలు చేసి అద్దులు వాటి మరి ఒకటి ఇప్పుడు ఆధార్ కార్డు అందరికి ఉందా ఆధార్ కార్డు చూస్తే ఏమని తెలుస్తుంది, మనం ఈ ఊరు మనిషిని. ప్రింట్తో సహా మీకు పాస్బుక్లు వస్తాయి. ఎట్లా ఉంది, మంచిగా ఉందా పద్ధతి? మళ్ళీ సర్వే దగ్గరకు